హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇంకెందుకండి, ఇంక అందరూ ఆడకుండా కామ్గా అయిపోతే సరిపోతుంది కదా. విన్నర్ ఎవరో తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఆడినా ఆడకపోయినా ఇక విన్నర్ అయిపోతారని తెలిస్తే ఇక మిగతా వాళ్ళంతా కామ్గా ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు పాపం వాళ్ళు కష్టపడి దెబ్బలు తగిలించుకొని అంత కామెడీ చేసి ఇన్ని కష్టాలు పడి బోర్డులు వేపించుకొని మెడల్లో ఎందుకు తిరగడము. ఇక విన్నర్ కన్ఫామ్. ఇక అక్కడ ఆమెకి తగ్గట్టుగానే అంతా కూడా బిగ్ బాస్ టీం అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇక హోస్ట్ కళ్ళ ముందే ఇంత పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేస్తే ఆమెకు ఎత్తుకోపోయి పవర్ చేతిలో పెట్టేస్తే ఇంకేముందండి, ఇంక అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. అడిగినా నోర్లు మూసేస్తారు. ఎందుకంటే సంచాలక్ది తుది నిర్ణయం అనే ఒక పెద్ద అస్త్రాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకుంటారు వీళ్ళకి కావాల్సినప్పుడు. ఇక మాధురి గారికి కళ్ళేమన్నా పోయాయా అన్నట్టుగా అయిపోయింది. అంత బ్లండర్ మిస్టేక్ పైకి ఎత్తి మరీ చూపించింది. అంటే ఆ బోర్డులో కూడా అది ఫిట్ అవ్వట్లేదు. అంటే అక్కడే అర్థమైపోయింది కదా అది సరిగా పెట్టలేదని. అంత మిస్టేక్ చేసిన అమ్మాయిని ఎలా వదిలేస్తారండి. నిజంగా నాకైతే చాలా కోపం వస్తుంది. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, బట్ రేపు నామినేషన్స్లో మాత్రం రచ్చ సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే బయట నుంచి చూసి మరీ వస్తున్నారు కదా. ఇక వీళ్ళ కక్షంతా తీర్చుకోవడానికి ఇదే సమయం కాబట్టి శ్రీజ రావడం కళ్యాణ్కే పొడి చేసింది. ఇది ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్ అని ఇక్కడ చాలా బాండింగ్తో ఉన్న వాళ్ళు తను కామ్గా అయిపోతున్నాడని పొడిచిందా, లేకపోతే ఏంట్రా బాబోయ్ నీ కదా నువ్వు ఇంకా ఆమె వెనకాలే ఉంటావా లేకపోతే ముందుకు వస్తావా అని పొడిచిందో చూడాలి. హరీష్ గారు అయితే రాలేదని ఇప్పటి వరకు సమాచారం. మరి చూడాలి ఈయన వచ్చాడో రాలేదో. మొత్తానికి నామినేషన్స్ లిస్ట్ కూడా రెడీ అయిపోయిందండి.